ఇక్కడ పడిపోయి ఉంటే ఆ బస్ డ్రైవర్ తప్పు చేసేవాడు కాదేమో, నిర్లక్ష్యం చూపించేవాడు కాదేమో. సో ప్రతినిధి హుస్సేన్ కూడా సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, సో ప్రస్తుతానికి ఆ సీసీటీవీ విజువల్ ద్వారా చాలా క్లియర్గా శివశంకర్ అనేటువంటి ఆ బైకర్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. సో వెనక నుంచి ఢీకొన్నా, ముందు నుంచి ఎదురెదురుగా ఢీకొన్నా, ఆల్రెడీ అక్కడ వాహనం ఆగిపోయి ప్రమాదం జరిగి ఆ శివశంకర్ ఎక్కడ పడిపోయి బైక్ అక్కడ ఉండిపోయినా కూడా ఎదురుగా వెళ్తున్నటువంటి బస్సుకు మాత్రం ఆ బైక్, పడిపోయిన బైక్ అయినా, ముందుగా వెళ్తున్నటువంటి బైక్ అయినా లేదా ఎదురుగా వచ్చే బైక్ అయినా గమనించడానికి ఈజీ. ఎందుకంటే అవతల వైపు హెడ్లైట్ అయితే లేదు, చాలా క్లియర్గా శివశంకర్ బైక్కి హెడ్లైట్ లేదు. హెడ్లైట్ లేనటువంటి బైక్ని శివశంకర్ నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఆ బస్కి అయితే హెడ్లైట్స్ ఉన్నాయి కదా, గమనించలేదా ఏం జరిగి ఉండొచ్చు? శివశంకర్ మద్యం మత్తులో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇంకేదైనా జరిగే అవకాశం కనిపించిందా? ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? మనోజ్, మనకు స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తున్నాం శివశంకర్ అనేటువంటి బైకరు మద్యం మత్తులో ఉన్నట్టు మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ బైక్ నడిపినటువంటి తీరు కానీ, ఆ పెట్రోల్ బంక్ లకు వచ్చినటువంటి పరిస్థితి కానీ, తిరిగి వెళ్ళేటువంటి క్రమంలో అతను నడిచేటువంటి దీన్ని పద్ధతిని పరిశీలిస్తే పూర్తి స్థాయిలో తాగి ఉన్నాడనేసి కన్ఫర్మ్ చేసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అక్కడే వేగంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా బైక్ స్కిడ్ అయిన తర్వాత కూడా అతను మళ్ళీ స్టాండ్ బై అయిపోయి మళ్ళీ మూవ్ అయినటువంటి పరిస్థితి. ఫ్లడ్ లైట్ లేదు అనేది ఒకటి, తర్వాత ఆపోజిట్ లో పోయేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇది 4 వేకి సంబంధించినటువంటి హైవే. దీంతో పాటు తను అక్కడ పక్కనే గ్రామం ఉంది, ఆ గ్రామానికి వెళ్ళాలి అనేటువంటి పోయి ఆపోజిట్ లో వచ్చాడే అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఒక రోడ్ సైడ్ వస్తాడు. కానీ రోడ్డు మధ్యలో వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఒకవేళ బస్సుగా ఆపోజిట్ కు వస్తున్నాడు అనుకుంటే, కానీ బస్సుగా ఆపోజిట్ కు వస్తున్నాడు అనడానికి ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే నేను బస్సు కాల్పోయినటువంటి తీరు కానీ, బస్సు ప్రమాదం జరిగినటువంటి ఘటన కానీ చూస్తే నేరుగా మనకి స్పష్టంగా ఎక్కడైతే మిడిల్ ఆఫ్ ద రోడ్ ఏదైతే ఉందో మధ్య మార్గంలో బస్సు అత్యంత అగ్నికీలలో కాలిపోతున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అయితే అవి కాలిపోయిన తర్వాత కూడా నిన్న సాయంకాలం 7 గంటల దాకా అక్కడే బస్సు ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తే మాత్రం మార్గం మధ్యలో, రోడ్డు మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ తను అక్కడ రోడ్డు మార్గం మార్చి అక్కడ పరిస్థితిని మనం ఒకసారి చూస్తే డోన్ సైడ్ వచ్చేటువంటి, డోన్ నుంచి కర్నూలు సైడ్ వచ్చేటువంటిది అది మార్గంకి ఒకవైపు అది ఉన్నటువంటి డివైడర్ 2 రోడ్లు ఉన్నాయి. అదే విధంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి మార్గానికి 2 డివైడర్లు ఉన్నాయి, అంటే 2 రోడ్స్ ఉన్నాయి. మధ్యన అత్యంత పెద్ద రోడ్డు, అదే డివైడర్ కూడా ఉంది. దీంతో పాటు సుమారుగా మధ్యలో 3-4 మీటర్లకు సంబంధించినటువంటి మార్గానికి సంబంధించినటువంటి రోడ్డు డివైడర్స్ కూడా ఉన్నటువంటి పద్ధతి. ఒకవేళ తన ఆపోజిట్ గా రావాలి అనుకుంటే ఆ పక్కన ఉన్నటువంటి స్థానికంగా చెట్లమలాపురం అనేటువంటి గ్రామము దగ్గరే ఉన్నప్పటికీ అక్కడ వెళ్ళేటువంటి అవకాశం లేదు. సో నిన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదాన్ని మనం పరిశీలిస్తే ఎక్కడైతే డివైడర్ ఉండి, అంటే రోడ్డు డైవర్షన్ తీసుకొని తను వచ్చేటువంటి క్రమంలో ఆపోజిట్ గా వచ్చాడే అనుకుంటే మాత్రం ఆ బస్సుకి ఇక్కడ వచ్చినటువంటి క్రమానికి సుమారుగా కిలోమీటర్న్నర దూరంలో డిస్టెన్స్ లో డివైడర్, అంటే ఈ రోడ్డు డివైడ్ చేసుకోవడానికి మార్గం ఉంది. సో జరిగినటువంటి పరిస్థితిని చూస్తే డైరెక్ట్ గా మనకి తన అంతకంటే ముందుగానే ఏమన్నా రోడ్డు ప్రమాదం జరిగి పడిపోయి ఉన్నటువంటి క్రమంలో ఉంటే బైకు మధ్యలో పడి ఉంది, బాడీ ఒక్కసారి తను మృతదేహం చూస్తే రోడ్ సైడ్ పడి ఉన్నటువంటి ఒక్కసారిగా జరిగిన తీరు గురించి మనం మాట్లాడుతున్నాం. బట్ శివశంకర్ కి సంబంధించిన మృతదేహం లభించిందా? అక్కడెక్కడ మృతదేహానికి సంబంధించి ఆనవాళ్ళు ఉన్నాయా? అంటే ఒకేలా బైక్ పై ఆయన కూర్చొని ఉన్నాడంటే వెనక నుంచి ఢీకొట్టినా, ఎదురెదురుగా ఢీకొట్టినా కూడా ఎగిరిపోయి పడే అవకాశం ఉంది. కానీ అక్కడ ఎగిరిపోయి పడినటువంటి ఏమైనా మృతదేహాలు కనిపించాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? మృతదేహం ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం పడిపోయి ఉన్నట్టు, అంటే ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఎగిరి పడిపోయినటువంటి శివశంకర్ రోడ్డుకి పక్కన పడిపోయాడు అనేటువంటిది స్థానికంగా ప్రాథమికంగా చెప్పినటువంటి సాక్షుల సమాచారం. అయితే చనిపోయిన తర్వాత నిన్న ఆ స్పాట్ కి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా వెళ్ళేటువంటి సమయానికి ఆ శివశంకర్ యొక్క మృతదేహము రోడ్ సైడ్ పక్కన రోడ్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్ పక్కన పడుకోబెట్టి ఉన్నటువంటి మృతదేహాన్ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూసాం. అయితే ఆ సందర్భంలోనే అక్కడ కంప్లీట్ గా ఒక ఢీ కొన్న తర్వాత రోడ్ పై డెఫినెట్ గా ఒకసారి ఆ స్పీడ్ తో వేగంగా వచ్చిన బస్సు ఢీ కొనిందనంటే అవతల వైపుగా ఎగిరి పడితే డెఫినెట్గా ఒంటిపైన గీచుకుపోయిన గాయాలు, లేకపోతే కొన్ని ఆ సిమ్టమ్స్ వేరే ఉంటాయి. అటువంటి సిమ్టమ్సే ఉన్నాయా? ముందుగా ప్రమాదం జరిగినట్టుగా ఉన్నాయి? ఎందుకంటే ఎస్పీ చెప్తున్న మాటల్లో అక్కడ ఆల్రెడీ ప్రమాదం జరిగింది, పడిపోయి ఉన్న బైక్ పై నుంచి బస్సు వెళ్ళింది అనే రకంగా డ్రైవర్ చెప్పాడు అని ఎస్పీ నిన్న మాట్లాడుకొచ్చారు. ఏం జరిగి ఉండొచ్చు?
అంటే స్పష్టంగా మనోజ్, మనకి అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎక్కడైతే శివశంకర్ కి ఈ తలపై భాగాన ఉన్నటువంటి ఇక్కడ బాగా తీవ్ర గాయమైనట్టు, తలకి బలమైనటువంటి గాయమైనట్లు మనకి స్పష్టంగా అనిపిస్తుంది. అక్కడ ఎక్కడ అంటే ఈ శివశంకర్ మృతదేహానికి సంబంధించినటువంటి వేరే పార్సల్ ఎక్కడ కూడా డ్యామేజ్ అయినట్టు కనిపించలేదు. ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు, ఎగిరిపడి తలకి బలమైనటువంటి గాయమై అక్కడే స్పాట్ లోనే చనిపోయినట్టు మనకు తెలుసా ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ బలమైనటువంటి గాయము, అంటే గీసుకుపోయినటువంటి గాయం అయితే ఆ మృతదేహం మీద కనిపించింది. అయితే జరిగినటువంటి ఘటనకు మాత్రం ఎస్పీ ఒకలాగా స్టేట్మెంట్ ఇస్తున్నారు, మరోవైపు మంత్రులు మరోలాగా మాట్లాడుతున్నారు. ఉదయం స్పాట్ లో మాట్లాడుతున్నటువంటి రాంప్రసాద్ రెడ్డి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి ఒకటే చెప్తున్నారు, ఈ సంఘటనకి కారణము బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. ఆయన స్టేట్మెంట్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే బస్సు ఢీకొట్టిన తర్వాత బ్రేక్ వేయాలంటే కూడా బ్రేక్ వేయడానికి ఇంకా 300 మీటర్లు అక్కడ నుంచి మొత్తం బైక్ బస్ కిందే ఉన్నటువంటి నేపథ్యంలో తను ఆగి ఉండొచ్చు, అప్రమత్తం చేసి ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా సైరన్ నుంచి హారన్ మోగో, లేకపోతే తన పక్కన ఉన్నటువంటి సహాయక డ్రైవర్ ని అప్రమత్తం చేసి లేపి ఉండొచ్చు. కానీ బస్సు ఆపకుండా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది అనేసి స్పష్టంగా రాంప్రసాద్ రెడ్డి మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే మంత్రి మరో మంత్రి హోంశాఖ మంత్రి డిపిఓలో చెప్పినటువంటి మీడియాతో మాట్లాడుతూ మరో రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ప్రధానమైనటువంటి కారణము బైకర్ యొక్క నిర్లక్ష్యమే. తను పడిపోయినట్టు అప్పటికే ప్రమాదం జరిగి పడిపోయి ఉన్నారు. అక్కడ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలోనే ఈ బస్సు ప్రమాదానికి కారకుడు అయ్యాడనేసి హోమ్ మినిస్టర్ చెప్పేటువంటి మాట. మరోవైపు అఫీషియల్ గా ఎస్పీ చెప్తున్నటువంటి బైకర్ యొక్క నిర్లక్ష్యం వల్లే జరిగింది అనేసి స్పష్టం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎస్పీ గానీ లేకపోతే మంత్రులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కానీ డిఫరెంట్ అయినటువంటి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. కానీ కన్ఫర్మేషన్ గా ఏం జరిగింది అనేటువంటి దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అని అంటే జరిగినటువంటి ఘటన ఒక్కొక్కరు ఒక కోణంలో చూడొచ్చు. కానీ ప్రభుత్వం ప్రతినిధులుగా ఉన్నటువంటి మంత్రులు స్థానికంగా ఉన్నటువంటి క్రైమ్ ఆఫ్ అఫెన్స్ ని, క్రైమ్ ఆఫ్ సీన్ ని చూసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి మినిస్టర్ స్పష్టంగా అక్కడ జరిగేటువంటి దీనిపైన కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి బాధ్యుడుకు సంబంధించిన డ్రైవర్ నిర్లక్ష్యం కనిపించింది. ఎందుకోవేళ ప్రమాదం జరిగి ముందు పడిపోయి డ్రైవర్ ని విచారిస్తారు కాబట్టి ఎస్పీ చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే బైక్ పడిపోయిన తర్వాత డ్రైవర్ బస్సు ఆ బైక్ పై నుంచి ఎక్కించాడు, బైక్ మీద ఢీకోన్ లేదు, ఆల్రెడీ ప్రమాదం జరిగింది అన్నట్టుగా ఎస్పీ చెప్తున్నారు. సో డ్రైవర్ అడిగినప్పుడు నిజంగానే బైక్ కనిపించింది అనుకోండి, రోడ్డుపై ఎక్కించాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా ఆపి ఉండొచ్చు, లేదా దాన్ని 300 మీటర్ సరే వన్స్ తెలియకో గుర్తుపట్టలేకో ఎక్కింది అనుకున్నా కూడా తెలిసిపోదు ఈజీగా. డ్రైవర్లకి ఏదైనా బండరాయి లాంటిది ఎక్కిందా, స్పీడ్ బ్రేకర్ వచ్చిందా, కింద ఏందని క్లియర్ తెలిసిపోతుంది. సో అయినా కూడా ఆగకుండా 300 మీటర్లు లాక్కెళ్ళాడనంటే ఏంటి దాని అర్థం? ఎస్పీ ఆ డ్రైవర్ని విచారించినప్పుడు వారి నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది? అదే మనోజ్, ఇప్పుడు తప్పనిసరిగా యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో రోడ్డు పైన అప్పటికే పడి ఉన్నటువంటి బైక్ ఉందే అనుకుందాం, ఎస్పీ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్రైమ్ సీన్ ప్రకారం. అయితే ఒక్కసారిగా కుదుపు వస్తుంది. ఎందుకంటే అది చిన్న బస్సు ఏం కాదు, అది పెద్ద కావేరికి సంబంధించినటువంటి ట్రావెల్స్. అయితే కింద రోడ్డుకి కూడా చాలా పెద్దగా హైట్ ఉండేటువంటి క్రమం కాదు. ఒక్కసారిగా కుదిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న మనం స్పీడ్ బ్రేకర్ ఎక్కిన రోడ్ లో వెళ్ళేటువంటి స్పీడ్ బ్రేకర్ ఎక్కినా ఒకసారి కుదుపు వస్తుంది. కానీ ఒక్కసారి అంత పెద్ద బైక్ ఒకసారి సడన్ గా బస్సు కిందకి వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా పెద్ద కుదుపే వస్తుంది. అయితే ఆ కుదుపు వచ్చిన తర్వాత కొంతమంది ప్రయాణికులు కూడా అలర్ట్ అయ్యి అలజడి లేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో అక్కడ జరిగినటువంటి వ్యవహారాన్ని చూస్తే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అంటే ట్రైనీ డ్రైవర్ కావచ్చు లేకపోతే క్లీనర్ కావచ్చు, 26 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి డ్రైవింగ్ చేయడం, అదే అనుభవం లేకుండా డ్రైవింగ్ చేయడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఒకవేళ కింద పడ్డటువంటి బాడీనా లేకపోతే ఏదైనా ఇంకో వస్తువు పడింది అనేటువంటిది కనీసం సోయలో లేకపోవడం వల్లే, డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్లే జరిగింది ఈ ప్రమాదకరం. 300 మీటర్ల వరకు తను కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉందంటే డ్రైవింగ్ మీద అనుభవం లేదు, డ్రైవింగ్ సంబంధించినటువంటి పైన డ్రైవర్ కి అనుభవం లేదనేది స్పష్టం అవుతుంది. దీని ద్వారా అక్కడ జరిగేటువంటి తన బైక్ బస్సు కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా 300 మీటర్లు అప్పటికే వెళ్ళిపోయింది. తను దిగి ఆ బైక్ ని ఒకవేళ హిట్ రన్ ఏమన్నా ట్రై చేశాడని కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అనుభవం లేనటువంటి డ్రైవరు ఢీకొట్టినటువంటి ప్రమాదము ఏదన్నా జరగరాంది జరిగింది కాబట్టి తన బాధ్యత వహించాల్సి వస్తుంది. హిట్ రన్ రూపంలో బస్సు డ్రైవర్ వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్ళిన తర్వాత బస్సు మనకు అక్కడ స్థానికంగా కొంత సమాచారం వస్తున్నటువంటి సమాచారం అయితే
డ్రైవర్ బస్సు డ్రైవర్లు ఇద్దరు కలిసి బస్సు కింద ఉన్నటువంటి బైకును లాగి అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంత చర్చ కూడా ఆ రకమైన చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ క్రైమ్ ఆఫ్ అఫెన్స్ కానీ చూసినట్లయితే బస్సు డ్రైవర్ది స్పష్టంగా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు బైకర్ ఎవరైతే ఉన్నారో బైకర్ బైక్ నడిపిన తీరును కానీ తను నడిచేటువంటి తీరును చూస్తే మద్యం మత్తులో ఉన్నట్టు సంకేతాలకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. అయితే అక్కడ జరిగినటువంటి వ్యవహారానికి చూసుకుంటే అతను డోర్ నుంచి కర్నూలుకు వచ్చేటువంటి క్రమంలో సపరేట్ రూట్ ఉంది. తను ఎగ్జాక్ట్లీగా బస్సుకు ఆపోజిట్ గా వచ్చేటువంటి ఛాన్సే లేదు. సో డోర్ నుంచి కర్నూలుకు వస్తున్నటువంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి మార్గంలో ఎలా వచ్చాడనేటువంటిదే పెద్ద చర్చ, పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. దీని బయట ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తను ఒకవేళ